తమ చేత వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఆరోపించారు. ఈ మేరకు 20 మంది వాలంటీర్లు కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, సచివాలయ ఇన్ఛార్జీలు, గృహసారథులు పలువురు అర్ధరాత్రి తమ ఇళ్లకు వచ్చి తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని బలవంతం చేశారని వాలంటీర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదే అని చెప్పారని వ్యాఖ్యానించారు. స్థానిక వైసీపీ నాయకులు తమను మభ్యపెట్టి ఉద్యోగాలకు రాజీనామా చేయించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు వాలంటీర్లంతా కూడా వైసీపీ నేతలపైన తిరగబడుతున్నారు. గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ పట్టణంలోని 20 మంది వాలంటీర్లను బలవంతంగా రాజీనామాలు చేపించి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఇటు సచివాలయ ఇన్ఛార్జీలు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు, గృహసారథులు పలువురు అర్ధరాత్రి వచ్చి ఇళ్ల వద్దకు వచ్చి బలవంతంగా రాజీనామాలు చేయించారంటూ కూడా గుడివాడ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు దుక్కుపతి శశిభూషణ్, గుడివాడ పట్టణ అధ్యక్షులు గోర్ల శ్రీనుతో పాటు మరో ఇద్దరిపైన 447, అలాగే 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిని ఏ క్షణమైనా సరే అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ.